నీకేం పని బాట్లేదా? రోజు మోటివేషనల్ కోట్స్, లైఫ్ కోట్స్ అంటూ ఏదో ఒక సోచ్ చెప్తున్నావు. మాట ఈజీగా వస్తుంది, సులభంగా అయిపోతుందని కోట్స్ ఎంచుకున్నావా? మాటలు చెప్పడం చాలా ఈజీ, వాటిని పాటించడం చాలా కష్టం. పోనీ నువ్వు చెప్పే ప్రతిదీ నువ్వు పాటించే చెప్తున్నావా? కాదు, నేను పాటించడం లేదు. మనం ఒక మాట చెప్పాలి అంటే అది ఖచ్చితంగా మనం పాటించిందే అయి ఉండకపోవచ్చు. మనం పాటించాలి అనుకొని పాటించలేకపోయింది కావచ్చు, వేరే వాళ్ళు మనకు పాటించమని చెప్పిన సలహా అయింది కావచ్చు, లేదా మనం వేరే వాళ్ళ దగ్గర చూసి మనకు నచ్చింది కావచ్చు, మనం ఎక్కడో చదివింది కావచ్చు, విన్నది కావచ్చు. ఇలా రకరకాలుగా మనకు దానివల్ల యూజ్ ఉంది అనుకుంటే అది ఖచ్చితంగా పాటించే చెప్పాలి అనుకుంటే అవ్వదు కదా. జస్ట్ మన చెవులోకి ఒక మాట వచ్చింది అంటే దానివల్ల యూజ్ ఉందనుకుంటే తీసుకుంటాం, లేదంటే లేదు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు కదా. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని రకరకాలుగా వీడియోస్ పోస్ట్ చేసేసి ఎవరిని ఏం బ్లేమ్ చేయడం లేదు కదా. ఒక మాట చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మందికి ఈ వీడియో వెళ్ళిందంటే ఖచ్చితంగా ఒక 10 మంది లైక్ కొట్టకుండా ఉండరు. ఆ లైక్ కొట్టిన 10 మందిలో ఒక్కరైనా ఆ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అది మైండ్లో ఉంచుకొని ఆ క్షణం వాళ్ళు దాన్ని పాటించకపోయినా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నప్పుడు జస్ట్ ఈ ఒక్క మాట వాళ్ళ మైండ్లోకి వచ్చి ఒక్క సెకండ్ వాళ్ళు ఆ బాధలో నుంచి బయటపడినా నేను పెట్టే వీడియోకి అర్థం ఉన్నట్టే. అంతేకాని నేను పెడుతున్నాను కదా అందరూ ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి నేనైతే చెప్పడం లేదు. సో ఇష్టపడని వాళ్ళు చూడొద్దండి, స్కిప్ చేసేయండి, ఎవరు కాదన్నారు. అంతే తప్పితే మోటివేషనల్గా వీడియోస్ చెప్పేవాళ్ళు, లైఫ్ కోచెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నేర్చుకునేది కొంత, పాటించింది కొంత, అనుభవించింది కొంత చాలా ఉంటుంది. అంత మాత్రాన ప్రతిదీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి చెప్పండి అంటే అవ్వదు.